హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫార్మ్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న గమనికండి. ప్రతిరోజు మేము చేసే వీడియోస్ కానీ మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ మా డైరీలో ఎలా అయితే గేదెల విషయంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటామో, ఏ విధమైన దానా కానీ మెడిసిన్ కానీ గేదెలకి వాడతామో అని మాకు తెలిసిన దాంట్లో నుండి మరియు మేము ఇతరుల దగ్గర నుండి సేకరించింది అమలు చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రమే ఈ వీడియోస్లో చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది. అంటే ఒక్కొక్కరి డైరీ ఫామ్లో ఒక్కొక్క విధమైన పద్ధతి టైమింగ్స్ని పాటిస్తూ దానా మెడిసిన్ని అలాంటివి వేయడం జరుగుతుంది. అలానే మా డైరీలో ఈ విధంగా మేము చేస్తామని మీకు ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్లో పూర్తి క్లియర్గా చూపించడం జరుగుతుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి ఫాలో అవ్వండి. మరి టాపిక్లోకి వెళ్తే, ప్రతిరోజు మేము గేదెలకి ఎలాంటి దాన పెడతామంటే తౌడు, మక్కచున్ని, పెసరచున్ని, పత్తిపిండి, పల్లిపిండి వంటివి పెడతాం. అలాగే రీసెంట్గా గేదెలకి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం మరియు కాల్షియం పెరగడానికి పాలు ఎక్కువగా ఇవ్వడం కోసం మేమైతే విబ్రా కాల్జెల్ అనే లిక్విడ్ తీసుకున్నాము. దీన్ని గేదెలకి పెట్టే దానాలో కలిపి ఇవ్వాలి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ దానాలో కలిపి పెట్టేస్తామన్నమాట. మరియు దానాలో పల్లిపిండి అనేది కట్టిన గేదెలకు మేమైతే పెట్టమండి. ఎందుకంటే పల్లిపిండి తినడం వల్ల అవి మళ్ళీ హీట్కి వచ్చి మొదటగా వచ్చిన గర్భం పోయే అవకాశం ఉంటుంది, అందుకే పెట్టము. ఇంకా కట్టని గేదెలకైతే ఖచ్చితంగా పల్లిపిండి రోజు పెడతామండి. అలా పెట్టడం వల్ల హీట్కి వచ్చి అవి మళ్ళీ కట్టడం అనేది జరుగుతుంది. ఇంకా డైలీ పోతికి మాత్రం ఖచ్చితంగా పెడతామండి. పాలిచ్చే గేదెలకైతే ఎక్కువగా పత్తిపిండి, తౌడు, మక్క, పెసర చున్నులు పెడతాము, మిక్స్ చేసి పెడతాము. దీనివల్ల పాలు ఎక్కువ మొత్తంలో పెంచుతాయి మరియు చిక్కటి స్వభావం కలిగి ఉంటుందన్నమాట. దీంట్లో పత్తిపిండిని ఒక రోజు ముందే రాత్రి నానబెట్టేసుకుంటామండి. అది రాత్రంతా నానిన తర్వాత ఉదయాన్నే ఆ పిండిని మిగిలిన దానాలతో కలిపి పెట్టేస్తామండి గేదెలకి. ఈ రోజుతో వీడియో ఇంతేనండి. మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, లింక్ బయోలో ఇచ్చామండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.